నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను అమరావతి రాజధానికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తానని చెప్పా కదా. ఇది వచ్చేసి ఫిబ్రవరి 2026 రివ్యూ అప్డేట్ అనమాట. రాజధాని నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని రూపురేఖలన్నీ మారిపోతున్నాయి. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎల్పిఎస్ లేఅవుట్లు కానీ, అలాగే రిజర్వాయర్స్, కెనాల్స్కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో దస్పల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. అలాగే మంజీరా 4 స్టార్ హోటల్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్లకి తార్ రోడ్డు వేయడం కూడా స్టార్ట్ చేశారు. చాలా రోడ్లకి తార్ రోడ్డు వేయడం కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఒక విధంగా రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ అయితే పెరిగిపోయింది. వర్క్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను అమరావతికి సంబంధించి ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అలాగే ప్రతి నెల రివ్యూ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. ఇలా రివ్యూ అప్డేట్ ఇవ్వడం వల్ల ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఒక నెలలో ఎంత ప్రోగ్రెస్ జరిగిందో తెలుస్తుంది. అలాగే ఈ రివ్యూ అప్డేట్ కి సంబంధించి మన ఛానల్లో సపరేట్ గా ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో ప్రతి నెల అమరావతిలో ఏమేమి ప్రోగ్రెస్ జరిగిందో దానిలో అయితే ఉంటుంది. మీరు చూడాల్సి వస్తే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. ప్రీవియస్ మంత్ కి ఈ మంత్ కి కంపేర్ చేసుకొని కూడా చూడొచ్చు. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. దాదాపు 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహం నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీ అంటే మార్చి 16న ఎట్టి పరిస్థితుల్లో విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. మెయిన్గా మీరు బ్యాక్ సైడ్లో చూడొచ్చు, ఒక పోడియం నిర్మిస్తున్నారు. ఆ పోడియం పైనే విగ్రహం అయితే ఉంటుంది. దాదాపు పోడియం 48 అడుగుల హైట్లో ఉంటుంది. దానిపైన ఆ 58 అడుగుల విగ్రహం అయితే ఏర్పాటు చేస్తారు. విగ్రహానికి సంబంధించిన 2 భాగాలు కూడా వచ్చినాయి. ఇంకో 2 భాగాలు అయితే రాబోతున్నాయి. ప్రజెంట్ విగ్రహానికి సంబంధించిన పోడియంకి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా ఈ విగ్రహం ఏర్పాటు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు. నేను ఈ విగ్రహానికి సంబంధించి ఇంతకు ముందు పనులు ఎలా జరిగినా మీకు చూపిస్తాను. 11 ఫిబ్రవరి 2026న వీడియో షూట్ చేసినప్పుడు అమరావతిలోని N15 E9 రోడ్ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఈ విగ్రహానికి సంబంధించిన పెడెస్ట్రియన్ ఏదైతే ఉందో పెడెస్ట్రియన్ కి ఒక స్లాబ్ అయితే సగం వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా దానిపైన స్లాబ్ ఏర్పాటు చేయడం కోసం సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇంకో పక్క విగ్రహానికి సంబంధించిన 2 భాగాలు అయితే వచ్చినాయి. కాళ్ళకు సంబంధించిన భాగం, ఇంకా నడుముకి సంబంధించిన భాగం అయితే వచ్చినాయి. వాటిని అయితే అన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ పెడెస్ట్రియన్ వచ్చేసి 48 అడుగుల హైట్లో ఉంటుంది. దానిపైన 58 అడుగులతో ఈ కాంస విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు 106 అడుగుల హైట్లో అయితే ఉంటుంది. 27 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, ఈ పెడెస్ట్రియన్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే విగ్రహం ఏర్పాటు చేసే దగ్గర ఒక ప్లేట్ లాంటిదైతే ఏర్పాటు చేశారు. ఈ పెడెస్ట్రియన్‌లోనే మనకి మ్యూజియం గాని, యాంఫీ థియేటర్ అయన్నీ ఉంటాయి. దాని బ్యాక్ సైడ్‌లో మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ఒక మొబైల్ క్రేన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 2026న వీడియో షూట్ చేసినప్పుడు స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటే ఇక్కడ 2 పిల్లర్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి 2 అపార్ట్మెంట్స్, 4 పిల్లర్స్ అయితే ఉంటాయి. అపార్ట్మెంట్ A1కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి అక్కడ గడ్డర్ లాంచింగ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ 2 పిల్లర్స్‌కి సంబంధించిన సివిల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అటుపక్క వచ్చేసి అపార్ట్మెంట్ A2కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కానీ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అటువైపు ఒక పిల్లర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో పిల్లర్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్, సివిల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ బకింగ్‌హామ్ కెనాల్ పైన అయితే ఏర్పాటు చేస్తున్నారు. టోటల్ లెంగ్త్ వచ్చేసి 128 మీటర్లు అయితే ఉంటుంది. అలాగే 23 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, పిల్లర్స్ పైన గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఒక 4 గడ్డర్స్ అయితే లాంచ్ చేశారు.
ఈ గట్టర్ లాంచింగ్ చేయడం కోసం భారీ మొబైల్ క్రేన్‌నైతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. దీని కెపాసిటీ కూడా 500 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది ఈ మొబైల్ క్రేను. 2 గడ్డర్లు ఒకేసారి ఇక్కడ అటాచ్‌మెంట్ చేసి దానిపైన ఒకేసారి లాంచ్ చేస్తున్నారు. 2 గడ్డర్ల వెయిట్ కూడా 66 టన్నులతో అయితే ఉంటుంది. ఈ గడ్డర్లన్నీ లాంచ్ చేసిన తర్వాత దానిపైన డక్ షీట్ వేసి డక్ స్లాబ్ వేసిన తర్వాత ఇంకా దానిపైన బీసీ లేయర్ వేస్తారు. పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జినైతే కంప్లీట్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ విడ్త్ వచ్చేసి క్రాష్ బ్యారియర్‌లతో కలిపి 9 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. 2+2గా అయితే దీన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం 4 లైన్ బ్రిడ్జ్ అనమాట. సీట్ యాక్సెస్ రోడ్డుకి బెటర్ కనెక్టివిటీ కోసం ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చేవాళ్ళు, అలాగే ఉండవల్లి నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీట్ యాక్సెస్ రోడ్డుకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసే ఏరియా అంతా ఎలా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ సివిల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అటుపక్క ఒక పిల్లర్‌కి సంబంధించిన పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. 27 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు లోక్ భవన్ ఏర్పాటు చేసే ఏరియా దగ్గర సైట్ క్లియరెన్స్ కంప్లీట్ అవడంతో వర్కర్స్ కోసం షెడ్ల నిర్మాణం, కన్‌స్ట్రక్షన్ సైట్‌నైతే రెడీ చేసుకున్నారు. ఈ లోక్ భవన్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ ఏలో అయితే ఉంటుంది. N11 ఈవెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏరియా మొత్తం మీరు చూడండి సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇదంతా. అలాగే 17 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు E2 రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ E2 రోడ్డు వచ్చేసి 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. లింగాయపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు మొత్తం 6 జంక్షన్స్‌నైతే క్రాస్ అవుతుంది. ఇది ఒక కీలకమైన రోడ్డు అనమాట. సీఎం రెసిడెన్సీ, లోక్ భవన్‌కి అయితే కనెక్టివిటీ అవుతుంది ఈ రోడ్డు. మధ్యలో బీఆర్టీ రోడ్ అయితే ఉంటుంది. దీనికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 రోడ్స్ అయితే ఉంటాయి. 2+2+2గా అయితే నిర్మిస్తున్నారు. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే రోడ్ అయితే ఉంటుంది. అలాగే 27 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు 3 వైపులా రోడ్లకు సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. ఈ తార్ రోడ్ వేయడం వచ్చేసి E2 N11 రోడ్ జంక్షన్ దగ్గర నుండి E2 N12 రోడ్ జంక్షన్ వరకు అయితే ఏర్పాటు చేశారు. అంటే దాదాపు దగ్గర 1 కిలోమీటర్ వరకు అయితే కంప్లీట్ చేశారు. అలాగే 4 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర మీరు చూడొచ్చు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి N14 E5 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో బలాస్టిక్ బిల్డింగ్, గెస్ట్ హౌసు, ఇంకా బ్లాక్ 1, బ్లాక్ 2 అయితే ఉంటాయి. మొత్తం 3 బ్లాకులు అయితే ఉంటాయి. 3 బ్లాకుల్లో ఇది బ్లాక్ ఏ అనమాట. ఈ బ్లాక్ ఏకి ఔట్‌సైడ్ ఎలివేషన్ వర్క్స్ అయితే అప్పుడే కంప్లీట్ అయినాయి. ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. 26 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు చూడండి. ఈ బ్లాక్ ఏకి ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. భారీ ఎత్తున ఫర్నిచర్ అయితే అన్‌లోడ్ అవుతుంది. ఫర్నిచర్ మొత్తాన్ని ఈ బ్లాక్ ఏ లోపలికైతే తరలిస్తున్నారు. అలాగే లోపల ఇంటీరియర్‌గా పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అంటే టైల్స్ ఏసే పనులు గాని, మిగతా పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ బ్లాక్ ఏ కంప్లీట్ అవుతుంది. అలాగే 24 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు N18 రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ N18 రోడ్డు N సీరీస్‌లోనే ఎండింగ్‌లో ఉండే రోడ్ అనమాట. ఇది 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డుకి 3 జంక్షన్‌లు అయితే కనెక్ట్ అవుతాయి. E7, E8, E9 రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి. మొత్తం 3 జంక్షన్‌లను అయితే ఇది క్రాస్ అవుతుంది. ఇది 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్‌కి తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ తార్ రోడ్ వేయడం వచ్చేసి చైనేజ్ నంబర్ 0+260 నుండి చైనేజ్ నంబర్ 0+760 వరకైతే ఏస్తున్నారు. మొత్తం 500 మీటర్స్ వరకైతే వేస్తున్నారు. డీబీఎం ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రెండు వైపులా డివైడర్‌లేసుకొని మధ్యలో రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే 27 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ తార్ రోడ్ వేయడం అయితే ఈ 500 మీటర్స్ వరకు కంప్లీట్ చేసి మిగతా వైపు ఈ తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు అటువైపు.
ఇదంతా కంప్లీట్ చేశారు. అంటే 2 లేయర్స్ కంప్లీట్ చేశారు. డీబీఎం ఫస్ట్ లేయర్ ఇంకా డీబీఎం టాప్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదంతా. అలాగే 25 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 1బికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ జోన్ 1బిలో మనం బ్లాక్ 5 అయితే కవర్ చేసాం. బ్లాక్ 4కి సంబంధించి అప్పుడు సీఎన్‌జీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సీఎన్‌జీ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే చేస్తున్నారు. ఈ జోన్ 1బి మొత్తం 668.16 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మొత్తం 5 బ్లాకులుంటాయి. ఇందులో బ్లాక్ 5లో ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ 6.5 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేయాల్సింది. దాంట్లో 4 కిలోమీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్ వచ్చేసి 7.2 కిలోమీటర్ల వరకైతే ఏర్పాటు చేయాలి. ఇందులో 2.5 కిలోమీటర్ల వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా బ్లాక్ 5లో వచ్చేసి పవర్ లైన్స్ 8 కిలోమీటర్లు ఏర్పాటు చేయాల్సింది 6 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. స్టోమ్ వాటర్ డ్రైన్ వచ్చేసి 8.2 కిలోమీటర్లు ఏర్పాటు చేయాల్సింది 5.5 కిలోమీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులకి ఎల్‌పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఇస్తున్నారో వాటిలో వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా యుటిలిటీస్ అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్డుకి సంబంధించిన ఫార్మేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. యుటిలిటీస్ అంటే స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, వాటర్ సప్లై నెట్వర్కు, ఇంకా సివేజు, రీయూజ్ వాటర్ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. మొత్తం 7 బ్లాకుల్లో 5 బ్లాకులకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా 2 బ్లాకులకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా బ్లాక్ 6, బ్లాక్ 7 దగ్గరేంటంటే పవరు, ఐసీటీ, స్టోమ్ వాటర్ డ్రైను, ఇంకా ఎంబాంక్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు అటువైపు. ఇక్కడ చూడండి ఎంతమంది వర్కర్స్ ఈ ఏరియాలో పనిచేస్తున్నారో. అలాగే 18 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు N14 రోడ్డుకి తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇది డీబీఎం ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ N14 రోడ్డు వైపేమో ఫోరెన్సిక్ ల్యాబు, అలాగే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇగ్నో యూనివర్సిటీ, ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ అయన్నీ ఉంటాయి. ఈ N14 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది సబ్ ఆర్టీరియల్ రోడ్ అనమాట. 50 మీటర్స్ రేట్ ఆఫ్ అయితే ఉంటుంది. 2+2+2గా అయితే నిర్మిస్తున్నారు. ఈ తార్ రోడ్ వేయడం వర్క్స్ వచ్చేసి చైనేజ్ నంబర్ 4+100 నుండి చైనేజ్ నంబర్ 4+850 వరకు అయితే ఏస్తున్నారు. అంటే 750 మీటర్స్ వరకు తార్ రోడ్ వేయడం అయితే జరుగుతుంది. ఈ N14 రోడ్డు తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఉంటుంది. ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపిస్తున్నది వచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. అలాగే 18 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ తార్ రోడ్ వేయడం వచ్చేసి ఇటువైపు కూడా జరుగుతున్నాయి. అంటే ఇంతకుముందు జరిగినవి వచ్చేసి ఈ6, ఈ5 రోడ్ మధ్యలో. ఇప్పుడేంటంటే ఈ6, ఈ7 రోడ్ మధ్యలో కూడా తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఈ7, ఈ8 రోడ్ మధ్యలో కూడా తార్ రోడ్ వేయడం అయితే చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే 27 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు మంజీరా 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ మంజీరా 4 స్టార్ హోటల్ వచ్చేసి అమరావతిలోని N11 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఈ 2 ఎకరాల ల్యాండ్‌లోని హోటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇందులో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వచ్చేసి నేను సేకరించిన డేటా ప్రకారం 2 బేస్‌మెంట్స్ G+21 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 34,602 స్క్వేర్ మీటర్స్ వరకైతే ఉంటుంది. దీంట్లో 255 రూమ్స్ వరకైతే ఉంటాయి. ఇంకా ప్రీమియం ఎమ్యూనిటీస్ వచ్చేసి బ్యాంక్వెట్ హాలు, హెల్త్ క్లబ్బు, జిమ్, స్పా, స్విమ్మింగ్ పూలు, స్పెషాలిటీ రెస్టారెంటు, ఆల్ డే డైనింగ్‌కి సంబంధించిన ఇయన్నీ ఉంటాయి. ఏపీసీఆర్‌డీ బిల్డింగ్‌కి బ్యాక్ సైడు, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఈ మంజీరా 4 స్టార్ హోటల్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన డీవాల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ డీవాల్ వర్క్స్ వచ్చేసి కిల్లర్ గ్రూప్ వాళ్ళైతే చేస్తున్నారు. డీవాల్ ఇంకా ఎక్స్‌కవేషన్ వర్క్స్ అయితే జరుగుతాయి.
అలాగే 7 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఐకానిక్ హైకోర్ట్ దగ్గర మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం 16 పోర్లయితే నిర్మిస్తున్నారు. ఈ 16 పోర్లలో ఒక 7 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ అంటే పోర్లకు సంబంధించిన ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒకేసారి 4 పోర్లకి కాంక్రీటింగ్ వేయడం కోసం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి రెడీగా ఉంచుకున్నారు. 2014, 19 టైంలో ఒక 3 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. 20 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు మీరు చూడండి. ఈ 4 పోర్లకి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. 3 రెడీగా ఉన్నాయి. నాలుగోది ఇంకా జరుగుతుంది రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ వరకు కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఈ 4 పోర్లు కలిపి. ఇంతకు ముందు వరకు 7 కంప్లీట్ అయినాయి కదా! ఈ 4 కూడా కంప్లీట్ అయితే మొత్తం 11 పోర్లయితే కంప్లీట్ అవుతాయి. మొత్తం 16లో ఇంకా 5 అయితే పెండింగ్‌లో ఉంటాయి. నేను సేకరించిన డేటా ప్రకారం ఏప్రిల్ కల్లా ఈ అన్ని పోర్లకి కాంక్రీటింగ్ కంప్లీట్ చేయాలనైతే టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే 13 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు పాలవాగుకు సంబంధించిన వర్క్స్ అసెంబ్లీ వైపు కూడా స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ కింద నుండి పాలవాగు ఫ్లో అవుతూ ఎళ్తుందనమాట. ఈ ఐకానిక్ టవర్స్ 1, 2 అలాగే 3, 4, 5 మధ్యలో నుండి కూడా ఎళ్తుంది. 1, 2 దాటిన తర్వాత ఈ పాలవాగు ఉంటుంది. పాలవాగు క్రాస్ అయిన తర్వాత 3, 4, 5 టవర్స్ ఉంటాయి. అలాగే దీని అసెంబ్లీ కింద నుండి ఫ్లో అవుతూ ఇది మందడం, మాల్కాపురం, వెలగపూడి విలేజెస్‌కి బ్యాక్ సైడ్ నుండి ఫ్లో అయ్యి పెనుమాక దగ్గరున్న రిజర్వాయర్ దగ్గరికెళ్లి అయితే కలుస్తుంది. ఈ పాలవాగు కూడా ఏంటంటే దాదాపు 40 మీటర్స్ బెడ్ విడ్త్‌తో అయితే ఉంటుంది. అలాగే 14 ఫిబ్రవరిన వీడియో షూట్ చేస్తున్నప్పుడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చేసి N4, E5 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తున్నారు. 190 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నమాట ఇది. ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్లేట్ సెట్లర్ టెక్నాలజీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్. అంటే వాటర్ ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌నయితే కడుతున్నారు. ఇంతకుముందు ఉన్న టెక్నాలజీతో పోల్చుకుంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ క్లియర్ వాటర్ రిజర్వాయర్ గాని, ఇంకా మిగతా ఇక క్లియర్ అంటే వాటర్ ట్రీట్మెంట్ చేయడం కోసం మిగతా మొత్తం అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది దూరంగా కనిపిస్తుందొచ్చేసి క్లియర్ వాటర్ రిజర్వాయర్ అన్నమాట. ఇక్కడ ట్రీట్మెంట్ అయిన వాటర్ మొత్తం క్లియర్ వాటర్ రిజర్వాయర్‌కైతే ఎళ్తుంది. అక్కడ నుండి పైప్‌లైన్‌ల ద్వారా రాజధాని ప్రాంతంలో ఉన్న వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్‌కైతే వెళ్తుంది. అక్కడ నుండి మొత్తం రాజధాని ప్రాంతంలో ఎల్‌పీఎస్ లేఅవుట్‌ల్లో గాని, మిగతా నివాసాల దగ్గర ఈ వాటర్ అయితే సప్లై అవుతుంది. ఇదే క్లియర్ వాటర్ రిజర్వాయర్ అనమాట. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఇంకో 190 ఎంఎల్‌డి కెపాసిటీ కూడా పెంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లయితే చేసుకుంటున్నారు. అలాగే 13 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు E3 రోడ్డు ఫేజ్ 3 నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినాయి. ఈ E3 రోడ్డొచ్చేసి ఫేజ్ 3 మొత్తం ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంటుంది. ఇక స్టార్టింగ్‌లో ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మేజర్ బ్రిడ్జ్ అనమాట. 293 మీటర్స్‌తో ఉంటుంది. దీంట్లో 2 అపార్ట్మెంట్స్, 6 పిల్లర్స్ అయితే ఉంటాయి. ఈ 293 మీటర్స్ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ఒక 243 మీటర్స్ వరకు ఒక రోడ్డొస్తుంది. ఆ రోడ్డు దాటిన తర్వాత బకింగ్‌హామ్ కెనాల్ పైన బ్రిడ్జొస్తుంది. బ్రిడ్జ్ నుండి కంటిన్యూయస్‌గా మణిపాల్ హాస్పిటల్ వరకైతే ఎలివేటర్ కారిడార్‌తో ఇదుంటుంది. మొత్తం 3 కిలోమీటర్స్ వరకు ఎలివేటర్ కారిడార్ అయితే వస్తుంది. ఈ మణిపాల్ హాస్పిటల్ దగ్గరే ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16కి ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్టివిటీ ఇస్తారు. అలాగే స్టీల్ బ్రిడ్జ్‌కు ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే ఇదే రోడ్డు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా N6 రోడ్డు దగ్గర కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే రాయపూడి దగ్గర N13 రోడ్డు ద్వారా అక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా కూడా కనెక్ట్ అవుతుంది. అన్ని హైవేలకి కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్ అన్నమాట ఇది. రాజధానికి ఒక కీలకమైన రోడ్ ఇది. ఫేజ్ 2 నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకైతే ఉంటుంది. అలాగే ఫేజ్ 3 వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకైతే ఉంటుంది. ఇక్కడ నుండి దూరంగా రైట్ సైడ్ కనిపిస్తున్న ఊరంతా
ఉండవల్లి ప్రాంతం అన్నమాట. అలాగే అటుపక్క ఉన్నది తాడేపల్లి. ఇటువైపు ఇలాగే ఎళ్లి అక్కడ దూరంగా మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా? అదే కనకదుర్గమ్మ వారిది. అక్కడే ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా హైవే కనెక్ట్ చేస్తారు. అలాగే 7 ఫిబ్రవరిన వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఐకానిక్ టవర్ 4 దగ్గర మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్ 4 దగ్గర ఏంటంటే కోర్వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినియి. కొంత భాగం వరకు కోర్ వాల్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అంటే కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ వేయడం గాని అయన్నీ స్టార్ట్ చేస్తున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ ఈలో ఈ ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయి. 25 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు మీరు చూడండి. ఐకానిక్ టవర్ 4 దగ్గర కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినియి. అలాగే కొంత బిట్ వరకు కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ మెయిన్ టవర్ దగ్గర కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే నాన్ టవర్ ఏరియాలో రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్, ఎంప్టీ బ్లాక్స్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఇది రీసెంట్‌గా కంప్లీట్ చేశారు ఈ కోర్ వాల్. ఈ కోర్ వాల్ ఒక లెవెల్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత దాని పైన మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసి బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే ఈ 7 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ జీఏడీ టవర్ ఏదైతే ఉందో బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ జీఏడీ టవర్ దగ్గర మీరు చూడొచ్చు. ఇక్కడేంటంటే డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మెయిన్ లోపలొచ్చేసి కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. కోర్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం కాంక్రీట్‌తో ఒక దిమ్మ లాంటిది తయారు చేసి దానిపైన టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. అలాగే 26 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు చూడండి. ఈ టవర్ క్రేన్ ఏర్పాటు చేయడం కోసం కాంక్రీట్‌తో దిమ్మ అంతా కంప్లీట్ అయిపోయి దానిపైన టవర్ క్రేన్‌కి సంబంధించిన ఇయన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా దీని సైడ్ వైపు ఏంటంటే డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినియి. మధ్యలో కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్, ఇంకా ఎంప్టీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. పోడియం నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన బేస్‌మెంట్ మొత్తం కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఇంకా పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇటు 2 కాలమ్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. డయాగ్రిడ్ ఫ్రేమ్స్ కొత్తయి అన్నమాట 2. ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి భీమా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. దీనికోసం హైకోర్ట్ పక్కనే ఒక భారీ ఫ్యాబ్రికేషన్ యార్డ్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అమరావతిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన స్టీల్ వర్క్ కూడా భీమా కంపెనీ వాళ్ళే చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర మెయిన్ టవర్ ఏరియాలో కూడా చాలా స్పీడ్‌గా వర్క్స్ జరుగుతున్నాయి. 18 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఎన్8 రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ ఎన్8 రోడ్ వచ్చేసి నిడమర్రు నుండి తాళ్ళాయిపాలెం వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ఇదొక ఆర్టీఎల్ రోడ్ అన్నమాట. 3+3 లైన్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ తార్ రోడ్ ఏసే వర్క్స్ వచ్చేసి డీబీఎం టాప్ లేయర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే ఒక లేయర్ కంప్లీట్ అయిపోయి దానిపైన టాప్ లేయర్ వర్క్స్ అన్నమాట. ఈ పనులొచ్చేసి చైనేజ్ నంబర్ 4+870 నుండి చైనేజ్ నంబర్ 5+270 వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ ఎన్8 రోడ్డు వర్క్స్ ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇటువైపు రైట్ సైడ్ స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినియి. మొత్తం 13.8 కిలోమీటర్లు ఉన్న రోడ్‌లో ప్రతి ఒక్క చోట పనులైతే జరుగుతున్నాయి. 18 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ7 రోడ్డుకి తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ తార్ రోడ్ వేయడం వచ్చేసి ఎన్14, ఈ5 రోడ్ జంక్షన్ వైపు అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎన్15, ఈ ఎన్16 రోడ్ మధ్యలో అయితే స్టార్ట్ చేశారు. ఆ ఎన్15, ఎన్16 మధ్యలోనే బసవతారకం హాస్పిటల్ కూడా ఉంటుంది. ఈ7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి అనంతవరం వరకు అయితే ఉంటుంది. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే రోడ్ నిర్మిస్తున్నారు. ఇదొక ఆర్టీఎల్ రోడ్ అన్నమాట. 11.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. 3+3గా అయితే నిర్మిస్తున్నారు.
ఒకవైపు అంతా తార్ రోడ్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు మొత్తం ఏంటంటే 11 మీటర్ల విడ్త్ ఉంటుంది ఈ రోడ్డు. ఈ తార్ రోడ్ ఏయడం వచ్చేసి చైనేజ్ నంబర్ 6+400 నుండి చైనేజ్ నంబర్ 7+800 వరకు కంప్లీట్ అవ్వడంతో ప్రెజెంట్ చైనేజ్ నంబర్ 7+800 నుండి 8+300 వరకు అయితే వేస్తున్నారు. డీబీఎం ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది 11 మీటర్ల విడ్త్ అన్నాను కదా! ఒక 5.5 మీటర్స్ అయితే ఏస్తున్నారు. మళ్ళీ ఇంకొక 5.5 మీటర్స్ అయితే ఉంది. అలాగే 17 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు దస్పల్లా 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయింది. ఒక పక్క ఎక్స్‌కవేషన్ జరుగుతుంది. ఇంకో పక్క ఏంటంటే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ దస్పల్లా 4 స్టార్ హోటల్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ హెచ్‌లో అయితే వస్తుంది. ఈ హోటల్‌లో ఉండే ఫెసిలిటీస్ కూడా లగ్జరీ సూట్ రూమ్స్, రెస్టారెంట్స్, కన్వెన్షన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్స్, హెల్త్ క్లబ్, వెల్‌నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ ఇయన్నీ ఉంటాయి. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ7, ఈ8, ఎన్11, ఎన్12 ఈ 4 రోడ్ల మధ్యలోనే ఈ దస్పల్లా 4 స్టార్ హోటల్ అయితే వస్తుంది. ఎక్స్‌కవేషన్ పనులైతే స్టార్ట్ చేశారు. అలాగే ఇంకో పక్క సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ హోటల్‌కి దగ్గరలోనే ఎన్ఐడి యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, శాఖమూరు సెంట్రల్ పార్క్, హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ అయిన అన్ని నిర్మాణాలకి మధ్యలోనే ఈ హోటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే 17 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు గ్రావిటీ కెనాల్ దగ్గర మీరు చూడొచ్చు. ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి N16 రోడ్ పక్కనే ఉంటుంది. మొత్తం 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది గ్రావిటీ కెనాలు. ఈ గ్రావిటీ కెనాల్‌లో ఏంటంటే దీని బాటమ్ బెడ్ విడ్త్ వచ్చేసి 40 మీటర్స్ ఉంటుంది. ఇంకా టాప్ విడ్త్ వచ్చేసి 110 మీటర్స్ అయితే ఉంటుంది. అంటే గ్రీన్ బఫర్ జోన్స్ అయన్నీ కలుపుకొని టాప్ విడ్త్ 70 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత దాని పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే గ్రీన్ బఫర్ జోన్స్ అయితే వదులుతారు. అలాగే 11 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు బిట్స్ పిలానికి సంబంధించిన కంటైనర్స్ అయితే వచ్చినియి. బిట్స్ పిలానికి అమరావతిలోని N6 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గర 70 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఈ 70 ఎకరాల ల్యాండ్‌లో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఏఐ క్యాంపస్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ పనులు స్టార్ట్ చేయడం కోసం ఈ కంటైనర్స్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఈ కంటైనర్స్‌కి తీసుకొచ్చున్నారు. అలాగే ఇంకో పక్క సాయిల్ టెస్టింగ్ కూడా ఒక 2 పాయింట్ల వరకైతే కంప్లీట్ చేశారు. మీకు అటువైపు కనిపిస్తుందంతా సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఈ బిట్స్ పిలానికి దగ్గరలోనే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 7 అయితే ఉంటుంది. ఈ జోన్ 7లో 2 బ్లాకులు ఇటువైపే ఉంటాయి. అలాగే 11 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ 220 కేవీకి సంబంధించిన పవర్ లైన్స్ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అంతకుముందు మనం వీడియో షూట్ చేసినప్పుడు వచ్చేసి N16, N17 రోడ్ మధ్యలో అయితే కంప్లీట్ అయినాయి. ఆ N16 రోడ్డు పక్కన కూడా కంప్లీట్ అయిపోవడంతో ప్రెజెంట్ N15, N16 రోడ్ మధ్యలో అయితే జరుగుతున్నాయి. ఒక 450 మీటర్స్ వరకు అండర్‌గ్రౌండ్ చేస్తున్నారు. మన అమరావతి రాజధాని ప్రాంతంలో పవర్ లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఓవర్ హెడ్ పవర్ లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేస్తున్నారు. ఒక 400 కేవీ పవర్ లైన్స్ ఒకటే ఓవర్ హెడ్ లైన్స్‌లోనే ఉంటాయి. అయి వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ పక్క నుండి అయితే వెళ్తుంది. అంటే ఒక సిటీలో ఉన్నయి వాటిని కూడా ఒక విధంగా డైవర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మొత్తం 220 కేవీ గాని, 33 కేవీ గాని మిగతా పవర్ లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీడియం వోల్టేజ్, లో వోల్టేజ్, హై వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేస్తారు. ఒక పక్క రాజధానికి సంబంధించిన రోడ్ల నిర్మాణంతో పాటు స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేస్తున్నారు. వాటితో పాటు 220 కేవీకి సంబంధించిన పవర్ లైన్స్ కూడా అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే రోడ్ల వైపు జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ కేబుల్స్ మొత్తం అయితే లోపల వరకైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఓవర్ హెడ్ లైన్స్ అయితే ఉన్నాయి. 4+4 లైన్స్ అయితే ఉన్నాయి. మొత్తం 8 లైన్స్ ఉన్నాయి. అంటే 8 కేబుల్స్ లోపలంతా అండర్‌గ్రౌండ్ చేస్తారు. అలాగే ఇక్కడ పవర్ మ్యాన్ హోల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. గతంలో N16 రోడ్డు పక్కన అయితే కంప్లీట్ చేశారు. 450 మీటర్స్ అలా కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ముందుగా కొంత భాగం ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకొని దానిపైన ఈ కేబుల్స్‌నైతే లోపల దింపుతున్నారు.
ఇక్కడ నుండి చూడండి. అలాగే 11 ఫిబ్రవరి 2026న వీడియో షూట్ చేసినప్పుడు మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీకి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ వచ్చేసి ఈఐ టు N16 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇందులో బేస్మెంట్ G+4 ఫ్లోర్స్‌తో ఒక బిల్డింగ్ నిర్మిస్తారు. ఈ మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీలో ఎల్‌కేజీ నుండి 12th స్టాండర్డ్స్ వరకు అయితే ఉంటుంది. ఎవ్రీ క్లాస్ రూమ్ స్పేషియస్‌గా ఉండేలాగా అయితే డిజైన్ చేసుకుంటున్నారు. టోటల్ 1,40,000 స్క్వేర్ ఫీట్‌తో ఇక్కడ టోటల్ బిల్డప్ ఏరియా అయితే ఏర్పాటు అవుతుంది. జూన్ 2027 అకాడమిక్ ఇయర్‌కి ఈ క్లాసెస్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో వర్క్స్ అయితే స్పీడప్ చేశారు. ప్రెజెంట్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే 9 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు మినిస్టర్ బంగ్లాస్ దగ్గర మీరు చూడొచ్చు. ఈ మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ డీలో అయితే ఉంటాయి. ఇక్కడ 26 ఎకరాల విస్తీర్ణంలో 35 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా 2000 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే ఉంటుంది. G+1 స్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా టోటల్ బిల్డప్ ఏరియా 7,963 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మినిస్టర్ బంగ్లాస్‌కి E3, E4, N11, N12 రోడ్స్ అయితే ఉంటాయి. ఈ 35 బంగ్లాస్‌లో స్ట్రక్చర్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. లోపల ఇంటీరియర్‌గా ప్లాస్టింగ్ వర్క్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ, ఫ్లోరింగ్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మోడల్ బంగ్లా కూడా మీరు చూడొచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఈ వరుసలో ఆల్మోస్ట్ బంగ్లాస్ అన్నీ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఔట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అవ్వడంతో ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ లైన్‌లో ఉన్న బంగ్లాస్ అన్నీ మీరు చూడొచ్చు. ఇంకా ఈ బంగ్లాస్ వైపు ఇంటర్నల్ రోడ్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. అలాగే 9 ఫిబ్రవరిన వీడియో షూట్ చేసినప్పుడు జడ్జెస్ బంగ్లాస్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఈ జడ్జెస్ బంగ్లాస్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ Fలో అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం 24 ఎకరాల్లో 36 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా 2040 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే ఉంటుంది. G+1తో స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా బిల్డప్ ఏరియా వచ్చేసి 7,963 స్క్వేర్ ఫీట్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా మోడల్ బంగ్లా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధానికి సంబంధించిన పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం రూపురేఖలైతే మారిపోతున్నాయి. రోడ్లకు సంబంధించిన పనులు గాని, మిగతా నిర్మాణ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. నేను అమరావతి రాజధానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే మంత్లీ వైస్‌గా ఇలా రివ్యూ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. ఇలా ఇస్తే ఏంటంటే మీకు మంత్లీ వైస్ అమరావతిలో ఏమేం ప్రోగ్రెస్ జరిగిందో మీకు తెలుస్తుంది. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.